ఏం చేద్దాం అలా ఏం బాగా. పేరమ్మా? నా పేరు అనసూయమ్మ. అనసూర్య. ఎంతమంది ఉంటారు మీరు? మేము 5గురు. 5గురు. ఉమ్, ఇదేనా ఇల్లు ఇదేనా? ఉమ్, ఆ. అదే ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు కూలగొట్టారు? అసలు ఎన్ని ఇవాటికి 3 రోజులు అవుతుంది సార్ కదా. 3 రోజులు అవుతుంది. ఇంకా అట్నే నివాసం చేస్తున్నాం. ఆ, వచ్చి 5-6 ఏళ్ళు అవుతుంది. ఆ, ఇత్తంలే అంటున్నారు. ఇక ఇది ఇచ్చుడు ఆ, మొన్న వచ్చారు, ఆగత్తంగా వచ్చారు, పడ్డారు, ఏడకాడు గోలు తెంగిపోయారు. ఆ. ఇక పోయి ఏడ తావులేక ఇంటి దగ్గర తావులేదు, ఏడ తావులేదు. ఆ. అగో ఆడ పోయి పట్టాలు వేసుకొని పడుకుంటున్నాం. చెట్టు కింద. ఉమ్, మరి ఇక ఏం చేసినా మీరు చేయటమే, చేసేది ఏం లేదు నాన్న. ఉమ్. అసలు ఎందుకు మరి ఇట్లా ఇంత సడన్గా కూలగొట్టాలి, ఇది ఏం చేద్దామని ఏంది అసలు ఏం చెప్పారు? ఏది చెప్పలేదు నాన్న మాకు. అసలు ఏమీ చెప్పలేదు. ఇటు గోల కొడుతున్నాం, ఇటు వస్తున్నారు అని కూడా మాతో ఎవళ్ళు ఏం చెప్పలేదు. అగత్తంగా వచ్చారు, కోలు తెంగారు. ఇంకంతే, ఇక ఏం లేదు. మరి ఎట్లా పరిస్థితి ఉన్న పలంగా ఇల్లులు కూలగొడితే ఏంది? మీరు పెద్ద మనుషులు మీరే న్యాయం చేయాలి. ఏ చేసినా కానీ మీరు పెద్ద మనుషులు మీరే న్యాయం చేయాలి నాన్న. మరి మాకు దగ్గర వాళ్ళ శాతం అయితే మేము చేద్దాం, కానీ మా శాత లేదు. అది మీకు దగ్గర వాళ్ళు పోరాడాలి. టైం ఇచ్చిరా ఈ పలానా రోజు తీసుకొని అని? టైం లేదు, ఏం లేదు. అసలు చెప్పలేదు మాకు. చెప్పను కూడా చెప్పలేదు. బాధ అనిపిస్తలేదా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండి? అసలు ఏడుతున్నారు జనం. తల్లులు పిల్లలు కలిసి అంటున్నారు. ఆ పిల్లలు ఆ సరికి యోగానికి వేసుకొని పండుకుంటున్నారు. ఏం చేస్తాం సార్? మరి ఎక్కడ పోతారు ఇప్పుడు? ఎటన్నా మరి అండకి అన్ని ఎట్టనో పోవాలి, తప్పదుగా నాన్న. మరి ఇప్పుడు ఎడ పండుకోవాలంటే కరెంట్ లేదు, నీళ్ళు లేవు. ఎట్లా లేదు, వండుకొని తినేటట్టు కూడా లేదు పరిస్థితి. తాజ్భవన్ తిరుగుతుంది. ఎడిపోవటానికి కరెంట్ లేదు, నీళ్ళు లేవు. అసలు వాటికి 3 రోజులు బట్టి కూడా తానం చేయటానికి కూడా నీళ్ళు లేవు. ఇంకేమొస్తా ఎటన్నా పోయి కిరాయికో బొరాయికో ఏడన్నా అంత దొరికితే ఉందామని పోతున్నారు జనం. ఇప్పుడు మరి మీరు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఏడ ఉంటారు? ఇప్పుడు 3 రోజులు అవుతుంది కూలగొట్టి. నెక్స్ట్ ఏంది, ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ఏడ ఉంటారు ఏంది? చిన్న పిల్లలు ఉన్నారు, ఏంది పరిస్థితి? ఇవి ఉందామనుకుంటున్నాం సారు మేము కూడా. సరిగా శుభ్రంగా ఉంది అయితే మాలే ఏమన్నా ఒకళ్ళు చూపిస్తారేమో, ఉండి 4 రోజులు ఉందామని అన్నట్టుగా అవి బొచ్చల ఊళ్ళో పట్టాల కింద పెట్టుకొని కూర్చున్నాం. అంతేనా? అంతే. మరి వాళ్ళ దయ, మరి ఏం చేసినా వాళ్ళే. ఇంత అన్యాయం చేస్తారనుకోలేదు సారు. ఇట్లా పిల్లలు తల్లులు అదే ఇంకా నైట్ పూట వచ్చినట్టయితే నైట్ ఇళ్ళల్లో పండుకున్నారు, కరెంట్ లేదు. ఆ పక్కలేనే తీసుకొచ్చి వెళ్ళిపోయినట్టయితే ఆడు సతం అయిపోయేవాళ్ళు. పొద్దున ఏమైనా చెప్పిరామా? ఇప్పుడు 2-3 సార్లు ఇట్లా వచ్చి ఏమన్నా చెప్పడం, మీరు ఖాళీ చేయాలి చెప్పాలి? ఏమి లేదు అసలు. 2 సంవత్సరాల నుంచి ఇదే. ఇంకేం మాకు మీరు వస్తున్నారు, కోలు కొడతారు, లేచిపోయింది అట్ట అని చెప్పటం ఏం చెప్పలేదు. చెప్తే ఎటన్నా చదువుకుంటాం అయ్యా. ఈ బాధలన్నీ ఎందుకు పడాలా? చెప్పలే. ఏం చేస్తాం? అటు రావటం అటు పట్టడం ఇక ఏం లేదు అసలు. ఒక పచ్చులు వచ్చినట్టు వచ్చి పడ్డారు. ఇవి ఒక్కళ్ళ ఇద్దరా? మరి అదిగో ఆయన మాట్లాడుతాను, చెబుతున్నా మాదే చెబుతున్నా. తండ్రి నా కొడుకు హెల్త్ కూడా బాగాలేదు. మా పిల్లలే స్కూల్కి పోవట్లే, ఏం పోవట్లే, స్టడీ లేదు, ఏమి లేదు. చిన్న కొడుకు మా అబ్బాయికి ఫిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన చీకట్లు బతికాం. ఆయన ఇక్కడ పుట్టినోడే. అన్నీ ఇదే మా ఇల్లు. కరెంట్ లేకపోయినా ఏది లేకపోయినా ఫస్ట్లో 6 నెలలు కరెంట్ లేకపోయినా అట్టాగే ఉన్నాం. ఇప్పుడు కూడా అట్టాగే ఉంటున్నాం. కూలుస్తామని మాకు ముందే చెప్పలేదు, చెప్పలేదు, అస్సలు చెప్పలేదు మాకు. కూలుతున్నాం మీరు వెళ్ళిపోండి అని కూడా మాకు ఇది ఏది లేదు. ఇవన్నీ కూలు కొట్టేసరికి నేనేం చెప్పుకోవాలయ్యా? 3 పిల్లగాళ్ళని వేసుకొని ఆయనకి షుగర్ మనిషి ఎడిపోవాలా? గంగలో దూకితే ఏమైనా వస్తుంది. వచ్చిండు ఇప్పుడు దేనికి? ఎంతమంది వచ్చారు కూల కొట్టడానికి? ఇప్పుడు చాలా మంది, మొత్తం 2000 మంది పోలీసు వాళ్ళు, 40 జేసీపీలు,
మళ్ళా వాళ్ళు ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం వచ్చేసినాయి ట్రాక్టర్లు వేసుకొని. ఎటు పోవాలి మేము? 3 రోజుల నుంచి తిండి లేదు, ఈ నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఖమ్మంలో ఉన్న పోలీసులు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేసారు. 45 మంది దాకా వచ్చారు, ఏం చేయలే. అసలు ఏంది ఏం జరుగుతుంది అసలు? దీని పక్కనే ఏమన్నా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నాయా భూములు? అసలు ఎందుకు కూలకూడదు అనుకుంటారు? అగా అవి ఉన్నాయండి, ఆయన పేరేందో తెలియదు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అది దాంట్లో ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. దాది ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఇటు కలెక్టర్ ఆఫీస్ పడ్డది, అది ఆ 3 మంత్రులే చేసింది. ఇప్పుడు ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు దీనికి కారణం వాళ్ళే, ఇంకెవ్వరు లేరు. బెదిరించారు, అన్నీ చేశారు, కొట్లాడాము, అన్నీ అయినాయి, అయినా ఉంటున్నాం. ఈ 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు, ఇక్కడ 100 మంది ఉన్నారు నాకు తెలిసి. ఏడ ఉంటారా 3 రోజుల నుంచి? ఎన్ని గూల కొట్టిర్రు గుడిసెలు? గొర్రెల పార్క్ అని, ఆటని, ధర్మసత్రాలు ఉంటాయిగా, అటని తోలారు. అంతే 20 కుటుంబాలు ఏమో పెట్టారు అంతే. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎటు పోవాలి మేము? సొంత ఇల్లు లేవు. 100 గజాలు వస్తాయని వచ్చాం, ఎక్కడి నుంచో వచ్చాం. 100 గజాలు వస్తాయని ఏది ఇప్పుడు సడన్గా అట్ట పీకి పడేస్తే మేము ఎటు పోవాలా? ఏ దిక్కు పోవాలా? కిరాయిలు పోవాలంటే కట్టలేకేగా, కిరాయిలు కట్టలేకే ఇక్కడికి వచ్చింది మేము. ఏది న్యాయం ఏది మాకు? ఆ 3 మంత్రులే చేసింది మాకు. ఇటు కలెక్టర్ ఆఫీస్ పడ్డది. కరెంట్ ఇంతకుముందు మాకు లాక్కునేటోళ్ళు, డీబీ ఉండేది అక్కడ హాస్టల్ కాడ, కరెంట్ లాక్కునేటోళ్ళు. అది కూడా లేకుండా చేశారు. ఆమె హాస్టల్ ఆమెమో ఆ డీబీ మొత్తం ఆమెలో కట్టేసుకొని ఉంచేసుకుంది, మాకు కరెంట్ లేకుండా చేసింది. అయినా ఉంటున్నాం, తప్పేం లేదు కానీ చెప్తున్నా. లోన్ వేసుకుంది, పెట్టాం. వాటర్ ఏంటి, కరెంట్ ఏంటి, వాటర్ ఏంటి, కరెంట్ ఏంటి, వాటర్ ఏంటి అని పెట్టి 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 ఇసుకుపోయాం. ఇప్పుడు వచ్చి ఇప్పుడు పిల్లల చదువులు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? తిండి ఠికానా ఏం లేదు. ఎటు పోవాలి మేము? ఆ పిల్లలకి స్కూల్ లేదు, బొచ్చలు పట్టుకొని తిరగాల. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా, అమ్మా అయ్యా పట్టుకొని బొచ్చలు పట్టుకొని పోవాలా. ఎటు పోవాలి? ఎటు పోయేది లేదు, అండ లేదు. ముఖ్యమంత్రి ఏమో నేను పేదల ప్రభుత్వం ఇదంతా అని చెప్పి మాట్లాడతాడు ఆయన. బోటకం అది, అంతా బోటకమే. ఏం చెప్తావు? 3 మంత్రులకి ఏం చెప్తాను? నేనేం చెప్పలేను సార్, ఇంకంతే. నేనేం చెప్పలేను, నాకు హార్ట్ పేషెంట్ నేనేం మాట్లాడిన ఇంతవరకే. వాళ్ళు ఏమైనా న్యాయం చేస్తే చేయమని.